ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి వనపర్వము చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. లోమశుడు ధర్మాధర్మాలు సుఖ దుఃఖ హేతువులని బోధించుట. ఒకనాడు యుధిష్ఠిరుడు లోమశుణ్ణి ఈ విధంగా ప్రశ్నించాడు. దేవర్షి సత్తమా, నాలో చెడ్డ గుణాలేవి ఉన్నాయని అనుకొనను. అయినా నేను ఇన్ని బాధలు పడుతున్నాను. కౌరవులు నిర్గుణులు ధర్మదూరులు అయినా కూడా సుఖంగా ఉన్నారు. దీనికి కారణం ఏమిటి? ధర్మరాజా, నరుడు అధర్మం చేస్తున్నా సుఖాలు చూస్తాడు, శత్రువులను జయిస్తాడు. అయితే చివరికి సమూలంగా నశిస్తాడు. దానవులు అధర్మాత్ములైనా కూడా కొన్నాళ్ళు వృద్ధి పొందారు, చివరికి నశించారు. ఇది నేను కృతయుగం నాటి నుంచి చూస్తున్నాను. ధర్మాత్ములైన దేవతలు తీర్థాలలో ఉంటే అసురులు అటువైపు వెళ్ళలేదు అని లోమశుడన్నాడు. పాండవులు అనేక తీర్థాలు సంచరిస్తూ అక్కడ అనేక దానాలు చేశారు. కొన్ని తీర్థాలలో కొంతకాలం నివసించారు. క్రమంగా వారు అగస్త్యాశ్రమం చేరారు. అక్కడ యుధిష్ఠిరుడు అడుగగా లోమశుడు అగస్త్య వృత్తాంతం చెప్పాడు. మణిమతిపురంలో ఇల్వలుడు అను దైత్యుడుండేవాడు. వాతాపి వాని తమ్ముడు. ఇల్వలుడు ఒక మహాతపశ్శాలి అయిన బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి, నాకు ఇంద్రునితో సమానుడైన పుత్రుణ్ణి అనుగ్రహించుము అని కోరాడు. అతడు నిరాకరించాడు. అది మొదలు ఇల్వలుడు బ్రాహ్మణుల మీద పగబూని వాళ్లను చంపడం ప్రారంభించాడు. మాయావి అయిన అతడు సోదరుడైన వాతాపిని మేకగా చేసి దాని మాంసం వండి భోజనానికి పిలిచిన బ్రాహ్మణుడికి పెడుతూ ఉండేవాడు. అతడు తిన్న తరువాత, వాతాపి బయటకు రా అనగానే వాతాపి బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా ఎందరో బ్రాహ్మణులను చంపివేశాడు. ఆ కాలంలోనే అగస్త్య మహర్షికి తలక్రిందుగా వ్రేలాడుతున్న పితృదేవతలు కనపడ్డారు. మీరిలా ఎందుకున్నారు అని అడుగగా, మేం నీ పితృదేవతలం, నీకు సంతానం లేదు, అందుచే మన వంశం విచ్ఛిన్నమవ్వబోతున్నది, అందుచేత ఇలా దీనావస్థలో ఉన్నాం. నువ్వు వివాహం చేసుకుంటే మాకు నీకు కూడా మంచిది అని వాళ్ళు చెప్పారు. అగస్త్యుడు అట్లే వివాహమాడతాను అని వాళ్లకు చెప్పాడు. తాను వివాహమాడడానికి తగిన కన్య లభించకపోవడం చేత అగస్త్యుడు
ఆయా ప్రాణుల ఉత్తమములైన అవయవాలు సంగ్రహించి వాటితో ఒక స్త్రీని నిర్మించాడు. ఆమెను సంతానం లేక బాధపడుతున్న విదర్భరాజుకు ఇచ్చివేశాడు. ఆమెకు లోపాముద్ర అని పేరు పెట్టారు. ఆమె అత్యద్భుతమైన సౌందర్యంతో రాజభవనంలో 100 కొలది పరిచారికల సేవలు అందుకుంటూ పెరిగింది. ఆమె యవ్వనంలో ప్రవేశించినా కూడా అగస్త్యునికి భయపడి ఎవ్వరూ కూడా ఆమెను తనకిమ్మని కోరలేదు. ఆమె గార్హస్థ్యానికి తగినది అని చూచి అగస్త్యుడు వెళ్ళి ఆమెను తనకిచ్చి వివాహం చేయమని విదర్భరాజును అడిగాడు. అతనికి భార్యకు కూడా మనస్సులో ఇష్టం లేకపోయినా పైకి చెప్పడానికి భయపడ్డారు. అప్పుడు లోపాముద్ర వాళ్లతో, నా కోసమై మీరు బాధపడవద్దు, నన్ను ఆ మునికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్పింది. లోపాముద్రతో అగస్త్యునకు వివాహం జరిగింది. లోపాముద్రతో అగస్త్యుడు, మూల్యవంతములైన ఈ వస్త్రాలు, అలంకారాలు తీసివెయ్యి అన్నాడు. ఆమె అలా చేసి నారచీరలు ధరించి భర్తకు శుశ్రూష చేస్తూ ఆశ్రమంలో నివసించింది. అగస్త్యుడు ఆమె సౌశీల్యాదులకు సంతోషించి ఆమె యందు పుత్రులను కనవలనని సంకల్పించాడు. అప్పుడు ఆమె, నేను రాజభవనంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదాననో అదేవిధంగా అమూల్యమైన వస్త్రాభరణాదులు శయ్య కావాలి అని పట్టుపట్టింది. నా దగ్గర ధనం లేదు కదా, అవన్నీ ఎక్కడ తేగలను అన్నాడు అగస్త్యుడు. తపోబలం చేత సంపాదించవచ్చును కదా అంది లోపాముద్ర. వాటి కోసం వెచ్చిస్తే నా తపస్సు తగ్గిపోతుంది అని అగస్త్యుడనగా, ఏ విధముగానైనా సరే నా కోరిక తీర్చాలి అని ఆమె పట్టుపట్టింది. ఎవరినైనా యాచించి ధనం తీసుకొని రావాలనుకున్నాడు అగస్త్యుడు. ముందుగా శృతర్వుడను రాజు దగ్గరికి వెళ్ళగా అతడు అగస్త్యుని అర్ఘ్యాదులతో సత్కరించి, ఆర్య, నీవు ఏమి పనిపై వచ్చావు అని సవినయంగా అడిగాడు. నాకు ధనం కావాలి, ఇతరులెవరికీ బాధ కలగకుండా యథాశక్తిగా నాకేమైనా ధనం ఇయ్యి. విత్తార్థినమనుస్ప్రాప్తం విద్ధి మాం పృథివీపతే యథాశక్త్య విహింస్యానన్యాన్ సంవిభాగం ప్రయచ్ఛ మే. వనపర్వము 98:4 అని అడిగాడు. ఆ రాజు తన అయవ్యయాల లెక్కలు ఆయనకు చూపగా అతని వద్ద ఏమీ అధికమైన ధనం లేదని తెలుసుకొని అగస్త్యుడు ఇతరులెవ్వరికీ తన వల్ల బాధ కలగకూడదు అని నిశ్చయించుకొని శృతర్వుని వెంట తీసుకొని భద్రశ్వుడను రాజు దగ్గరకు వెళ్ళగా అక్కడ కూడా అదే విధంగా జరిగింది. అప్పుడు ఆ ముగ్గురూ కలిసి త్రసదస్యుడు అను రాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా అదే పరిస్థితి. అప్పుడు ఆ రాజు అందరూ అగస్త్యునితో, బ్రాహ్మణోత్తమా, ఇప్పుడు భూలోకంలో అత్యధికమైన ధనం ఉన్నవాడు ఇల్వలుడను దానవుడు. అందరము వెళ్ళి
అతనిని యాచిద్దాం అన్నారు. ఇల్వలుడు వాళ్ళందరినీ సాదరంగా ఎదురేగి పూజించి వాతాపిని మేషంగా చేసి దాని మాంసం వాళ్లకు భోజనం పెట్టాడు. అది చూచిన ఆ ముగ్గురు రాజర్షులు దిగాలు చెందారు. మీకేమీ భయం లేదు, అలాగే ఉండండి అని చెప్పి అగస్త్యుడు ఆ మాంసం అంతా తానొక్కడే తినేశాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకు రాలేదు. వాతాపి ఎక్కడున్నాడు, జీర్ణం అయిపోయాడు అన్నాడు అగస్త్యుడు. ఇల్వలుడు భయపడుతూ నమస్కరించి మీరెందుకు వచ్చారు అని సవినయంగా అడిగాడు. అగస్త్యుడు వెనుకటి వలనే అతనిని కూడా ధనం ఇమ్మని అడిగాడు. మీకెంత ఇవ్వాలని నా మనస్సులో ఉందో చెబితే ఇస్తాను అని ఇల్వలుడు అన్నాడు. అసురా, ఈ ముగ్గురు రాజులకి ఒక్కొక్కరికి 10,000 గోవులు అంతే సువర్ణము ఇవ్వాలని, నాకు దానికి 2 రెట్లు బంగారు రథము, మనోజీవంతో వెళ్ళే 2 గుర్రాలు ఇవ్వాలని అనుకుంటున్నావు అని అగస్త్యుడు అన్నాడు. అన్నీ సరిగానే ఉన్నాయి, కానీ బంగారు రథం మాట అనుకోలేదు అన్నాడు ఇల్వలుడు. బాగా ఆలోచించు, నా మాట అసత్యం అవడానికి వీలు లేదు అన్నాడు అగస్త్యుడు. చివరికి తాను అనుకున్నది బంగారు రథమే అని తెలుసుకొని ఇల్వలుడు ఆ ధనము ఇంకా కూడా ధనము ఇచ్చాడు. ఆ గుర్రాలు అతి శీఘ్రంగా ఆ ధనం అంతా అగస్త్యాశ్రమం చేర్చాయి. అగస్త్యుడు లోపాముద్ర కోరినవన్నీ సంపాదించి ఇచ్చాడు. అతనికి లోపాముద్రయందు పుట్టుకతోనే వేదాంగవేత్త అయిన దృఢన్యుడను పుత్రుడు కలిగాడు. అతడు బాల్యంలోనే తండ్రి ఆశ్రమంలో ఒక పెద్ద కట్టె మోపు మోసుకొని వచ్చాడు. అందుచేత వానికి యిద్మవాహుడు అను పేరు కూడా ప్రసిద్ధిలోనికి వచ్చినది. ఇది ఆ అగస్త్యుని ఆశ్రమం అని చెప్పి లోమశుడు, యుధిష్ఠిరా, ఇక్కడ ప్రవహిస్తున్న గంగానదిలో స్నానం చెయ్యి. ఇక్కడనే భృగుతీర్థం అను తీర్థం ఉన్నది. ఇక్కడ స్నానం చేసి పరశురాముడు తాను కోల్పోయిన తేజస్సును మళ్ళీ పొందాడు అని చెప్పాడు. భార్గవరాముడు తన తేజస్సు ఎందుకు కోల్పోయాడు అని యుధిష్ఠిరుడు ప్రశ్నించగా లోమశుడు ఇలా చెప్పాడు. రావణుని వధించడం కోసమై విష్ణువు దశరథపుత్రుడైన రాముడుగా అయోధ్యలో అవతరించాడు. భార్గవరాముడు రాముని బలం పరీక్షింపదలచి తాను క్షత్రియ వినాశం చేసిన ధనస్సు చేతపట్టుకొని అయోధ్యకు వెళ్ళాడు. అతడు వచ్చినట్లు తెలిసి దశరథుడు తన కుమారుడైన రాముణ్ణి భార్గవరామునకు తగు విధంగా అతిథ్యాదులు అందజేసి పురములోనికి తీసుకొని రమ్మని పంపాడు. రామా, ఈ ధనస్సు నా చేతిలో చాలా కాలం పాటు నలిగిపోయింది. దీనిని ఎక్కుపెట్టు. నీ పరాక్రమం ఎంతటిదో చూద్దాం అన్నాడు పరశురాముడు. రాముడు ఆ మాటలు విని, పూజ్యుడా, నేను కూడా క్షత్రియ ధర్మంలో అధముడను కాను. అయితే ఇక్ష్వాకు వంశీయుల బాహువీర్యం విషయంలో బడాయి చెప్పుకొనరు అన్నాడు. ఆ మాటలన్నీ ఎందుకులే,
ముందు ఈ ధనస్సు ఎక్కుపెట్టు అని భార్గవరాముడు అనగానే రాముడు కోపంతో ఆ ధనస్సు తీసుకొని అవలీలగా ఎక్కుపెట్టి నారి మ్రోగించాడు. ఇంకా ఏం చేయాలి అని అడిగాడు. ఈ బాణం కర్ణాంతం వరకు లాగు అంటూ భార్గవరాముడు దివ్యమైన బాణం ఇచ్చాడు. ఆ మాట వినగానే రాముడు కోపంతో ప్రజ్వలిస్తూ, భార్గవ, నువ్వు చాలా దర్పంతో నిండి ఉన్నావు అని విన్నాం, అయినా క్షమించాం. బ్రహ్మవరంచేత క్షత్రియుల కంటే అధికమైన తేజస్సును పొంది ఉన్నావు. నన్ను కూడా ఆక్షేపిస్తున్నావు. నీకు చూపు ఇస్తున్నాను, నేనెవరో చూడు అన్నాడు రాముడు. భార్గవరాముడు రామునిలో చతుర్దశ భువనాలను చూచాడు. అప్పుడు భగవంతుడైన ఆ మహావిష్ణువు వజ్రాయుధం వంటి ఆ బాణాన్ని విడిచాడు. అది భార్గవరాముని తేజస్సును మాత్రం పూర్తిగా హరించివేసి తిరిగి రాముణ్ణి చేరింది. మనస్సు వ్యాకులమైపోయిన భార్గవరాముడు విష్ణువుకు నమస్కరించి అతని అనుజ్ఞ పొంది మహేంద్ర పర్వతం మీదకు వెళ్ళి 1 సంవత్సరం అక్కడ నివసించాడు. ఒకనాడు పితృదేవతలు అతని వద్దకు వెళ్ళి, నాయనా, నీవు విష్ణువును అలా ఎదిరించడం మంచి పని కాదు. అతడు సకల భువనాలకు పూజ్యుడు. నువ్వు వధూసరమను నదికి వెళ్ళి అక్కడనున్న తీర్థాలలో ఆచమన స్నానాదికం చేస్తే నీ తేజస్సు నీకు లభిస్తుంది. అది మీ వంశానికి మూలపురుషుడైన భృగువు కృతయుగంలో తపస్సు చేసిన స్థానం అని చెప్పారు. భార్గవరాముడు పితరులు చెప్పినట్లు చేసి తన తేజస్సును మళ్ళీ పొందాడు. లోమశుడు ప్రసంగవశంచేత ఈ భార్గవరాముని వృత్తాంతం చెప్పి మళ్ళీ అగస్త్యుని ప్రభావాన్ని చెప్పడం ప్రారంభించాడు. దధీచి కథ. కృతయుగంలో క్రూరులైన దానవులు ఉండేవారు. కాలకేయులను పేరుగల ఆ దానవులు వృత్రాసురుని బలం చూచుకొని ఇంద్రాది దేవతలను బాధించారు. ఆ దేవతలందరూ బ్రహ్మదేవుని ప్రార్థింపగా, మీరు దధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని ఎముకల నిమ్మని ప్రార్థించండి. లోకక్షేమార్థం అతడు ఇస్తాడు. వాటితో వజ్రాయుధం నిర్మించుకొని వృత్రాసురుని సంహరించవచ్చును అని బ్రహ్మదేవుడు చెప్పగా, దేవతలు నారాయణుని ముందు ఉంచుకొని దధీచ్యాశ్రమానికి వెళ్ళి ఆ మునిని ప్రార్థించారు. అతడు వెంటనే అంగీకరించి ప్రాణాలు విడవగా ఆ అస్థులతో తృష్ణ వజ్రాయుధం తయారు చేశాడు. ఆ వజ్రాయుధం ధరించి ఇంద్రుడు దేవతలతో కలిసి భూమ్యాకాశాలను ఆవరించి ఉన్న వృత్రాసురునితోనూ వాని సహచరులైన కాలకేయాసురులతోనూ యుద్ధం ప్రారంభించాడు. ఆ యుద్ధంలో తట్టుకొనలేక ఇంద్రుడు విష్ణువును శరణు వేడగా అతడు తన బలం ఇంద్రునికిచ్చాడు. విష్ణువు ఆ విధంగా తన తేజస్సు ఇంద్రునికి ఇవ్వడం చూచి ఇతర దేవతలు, బ్రహ్మర్షులు కూడా తమ తమ తేజస్సులను అతనికిచ్చారు. ఇంద్రుడు అత్యధికమైన తేజస్సుతో వృత్రాసురునిపై వజ్రం ప్రయోగించగా అతడు
హతుడై నేల మీద కూలాడు. అయితే ఇంద్రుడు భయార్తుడై వజ్రం తన చేతి నుండి బయటకు వెళ్ళినదో లేదో తెలియక వృత్రాసురుడు మరణించలేదనుకొని సరస్సులో ప్రవేశించడానికి పరుగెత్తారు. దేవతలందరూ సంతోషంతో దైత్యులను సంహరించారు. అప్పుడా దైత్యులు భయపడి పారిపోయి దాగికొన్నారు. వాళ్ళందరూ కలిసి ముల్లోకాలను ఎలా నశింపజేయాలా అని ఆలోచించి ముందుగా భూలోకంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్లను, చేయించేవాళ్లను, తపస్సు చేసేవాళ్లను పరిమారిస్తే జగత్తంతా దానంతట అదే నశిస్తుంది అని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఆలోచించి వాళ్ళు పగలు సముద్రంలో దాగి ఉంటూ రాత్రులందు బయటకు వచ్చి వేల కొలది తాపసులను, బ్రాహ్మణులను చంపివేసేవారు. ఏమవుతున్నదో ఇతరులకేమీ తెలియడం లేదు. యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. దేవతలందరూ విష్ణువును ప్రార్థించగా విష్ణువు ఎవరికీ తెలియకుండా రాత్రులయందు కాలకేయకులు సముద్రము నుండి పైకి వచ్చి తాపసులను చంపివేస్తున్నారు. సముద్రాన్ని ఎండింపచేస్తేనే కాని వాళ్లను సంహరించడం కష్టం. అందుకు సమర్థుడు అగస్త్యుడే. అతని వద్దకు వెళ్ళి ప్రార్థించండి అని చెప్పాడు. దేవతలు అగస్త్యుని వద్దకు వెళ్ళి, నీవు మహాప్రభావశాలివి. పూర్వం నహుషుని నుండి దేవతలకు బాధ కలిగినప్పుడు వింధ్యపర్వతం సూర్యుని మార్గాన్ని నిరోధించినప్పుడు నువ్వే అందరినీ రక్షించావు. ఇప్పుడు కాలకేయుల నుండి ప్రజలను రక్షించాలి అని ప్రార్థించారు. వింధ్యపర్వతం మాట విని ఆ వృత్తాంతం ఏమిటి అని యుధిష్ఠిరుడు అడగగా లోమశుడు ఆ వృత్తాంతం ఇలా చెప్పాడు. వింధ్య వృత్తాంతం. సూర్యుడు అద్రిరాజైన మేరుపర్వతం చుట్టూ తిరుగుతుండడం చూచి, నువ్వు నాకు కూడా ప్రతి దివసము ప్రదక్షిణం చెయ్యి అని వింధ్యపర్వతం సూర్యునితో అంది. నేను నా ఇష్టం ప్రకారం మేరు ప్రదక్షిణం చేయడం లేదు. జగన్నిర్మాత అయిన పరమేశ్వరుని ఆజ్ఞ అనుసరించి అలా చేస్తున్నాను అని సూర్యుడు అన్నాడు. మేరువుతో పోటీపడి వింధ్యపర్వతం పెరగడం ప్రారంభించింది. దేవతలు ప్రార్థించగా అగస్త్యుడు భార్యతో కలిసి దక్షిణ భారతానికి వెడుతూ, నాకు దారి ఇమ్ము అని వింధ్యపర్వతాన్ని ఆదేశించాడు. అతడు దారి ఇచ్చాడు. నేను తిరిగి వచ్చే వరకు ఇలాగే ఉండు అని చెప్పి అగస్త్యుడు దక్షిణానికి వెళ్ళిపోయాడు. అతడు తిరిగి రాలేదు. వింధ్యుడు లేవలేదు. అగస్త్యుడు సాగర తీరానికి వెళ్ళుట. ఇంకా కాలకేయుల విషయమేమనగా, దేవతల మాటలు విని అగస్త్యుడు, నేను మీకేమి సహాయం చేయవలను అని అడగగా దేవతలు కాలకేయుల విషయం చెప్పి, మేం వాళ్లను సంహరించాలి, అందుచేత నీవు సముద్ర జలం అంతా త్రాగి సముద్రం ఎండిపోయేటట్లు చెయ్యాలి అని కోరారు. సరే అని అగస్త్యుడు దేవతలతో సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ అందరూ చూస్తుండగా సముద్ర జలం మృంగివేశాడు.
అప్పుడు బయటపడ్డ కాలకేయులనందరినీ దేవతలు సంహరించారు. కొందరు కాలకేయులు పారిపోయి భూమిని చీల్చుకొని పాతాళంలో ప్రవేశించారు. దేవతలు అగస్త్యుణ్ణి స్తుతిస్తూ, నీ మహిమ వల్ల ఈ దైత్యులను సంహరింపగలిగాం, ఇంక సముద్రజలం విడిచిపెట్టు అన్నారు. సముద్రజలం ఎక్కడుంది, అది జీర్ణమైపోయింది అన్నాడు అగస్త్యుడు. దేవతలు ఆశ్చర్యపడుతూ దిగులు చెంది ఏమి చేయవలనో తెలియక విష్ణువుతో కలిసి బ్రహ్మదేవుని వద్దకు సముద్రం నింపడాన్ని గూర్చి అతనికి విన్నవించారు. బ్రహ్మదేవుడు దేవతలతో, విబుధులారా, మీరు నిశ్చింతగా వెళ్ళండి, కొంతకాలానికి సముద్రం నీటితో నిండుతుంది. భగీరథుడు తన జ్ఞాతుల కోసం సముద్రాన్ని నీటితో నింపుతాడు అన్నాడు. యుధిష్ఠిరుడు అడుగగా లోమశుడు భగీరథ వృత్తాంతం చెప్పాడు. సగర చక్రవర్తి చరిత్ర. ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి 2 భార్యలుండేవారు. వాళ్ళిద్దరూ రూపం చేత, యౌవనం చేత మంచి దర్పంతో ఉండేవాళ్ళు. సగరుడు పుత్రుల కొరకై భార్యలతో కూడా వెళ్ళి కైలాస పర్వతం మీద గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, వరం కోరుకొమ్మన్నాడు. అతడు పుత్రులను ఇమ్మని కోరాడు. నీవు అడిగిన ముహూర్తాన్ని బట్టి నీకు ఒక భార్యయందు శూరులు, పరాక్రమవంతులు అయిన 60,000 మంది పుత్రులు పుడతారు. కానీ వాళ్ళందరూ కలిసి నశిస్తారు. ఒక భార్యయందు వంశం నిలిపే పుత్రుడు పుడతాడు అని చెప్పి రుద్రుడు అంతర్ధానమయ్యాడు. అతని ఒక భార్య వైదర్భి ఒక అనపకాయ ప్రసవించింది. శైబ్యి అనే భార్య మంచి పుత్రుణ్ణి కన్నది. రాజు ఆ అనపకాయను పారవేయాలనుకుంటుండగా, రాజా, దీనిని పారవేయకుము, దీని బీజాలు తీసి ఘృతం నింపిన వేరు వేరు పాత్రలలో రక్షించుము, 60,000 మంది పుత్రులు పుడతారు అని ఆకాశవాణి వినపడింది. చాలా కాలానికి మహాపరాక్రమవంతులు, క్రూరమైన పనులు చేసేవారు, ఆకాశం మీద కూడా సంచరించగలవారు అయిన 60,000 మంది పుత్రులు పుట్టారు. వాళ్ళు చాలామంది ఉండడం చేత మానవులనే కాక దేవ గంధర్వాదులను కూడా పీడించారు. చాలా కాలం తరువాత సగరుడు అశ్వమేధానికి సంకల్పించి ఆ పుత్రుల సంరక్షణలో అశ్వాన్ని విడిచిపెట్టాడు. వాళ్ళు రక్షిస్తుండగానే అశ్వం కనపడకుండా పోయింది. వాళ్ళు వచ్చి తండ్రికి చెప్పగా, అన్ని దిక్కులలోనూ వెదకండి అని అతడు ఆజ్ఞాపించాడు. వెదకి వెదకి ఎక్కడా దొరకక వాళ్ళు తిరిగి వచ్చి తండ్రికి చెప్పారు. మీరు ఏమైనా సరే అశ్వంతోనే రావాలి అని సగరుడు ఆదేశించాడు. వాళ్ళు మళ్ళీ వెదకడం ప్రారంభించారు. భూమిని పాతాళం దాకా తవ్వుతూ వెళ్ళారు. అనేక ప్రాణులు నశించాయి. వాళ్ళు పాతాళలోకంలో ఒకచోట మేస్తూ ఉన్న అశ్వాన్ని, అక్కడనే తేజోరాశి వలె ఉన్న కపిల మహర్షిని చూచారు.
అశ్వాన్ని చూడగానే సంతోషిస్తూ వాసుదేవుడైన ఆ కపిలుణ్ణి లెక్క చేయకుండా అశ్వం కోసం పరుగెత్తారు. కపిలుడు క్రోధంగా చూడగా వాళ్ళందరూ భస్మం అయిపోయారు. నారదుడు సగరుని దగ్గరకు వెళ్ళి ఆ విషయం చెప్పాడు. అతడు శివుని మాట స్మరించి తనను తానే ఓదార్చుకొని అసమంజసుని పుత్రుడు తన పౌత్రుడు అయిన అంశుమంతుణ్ణి పిలిచి, కపిలుని కోపాగ్నికి నా 60,000 మంది పుత్రులు నశించారు. పౌరుల హితం కోరి నేను నీ తండ్రిని దేశం నుండి వెడలగొట్టాను. నీ తండ్రిని నేను అలా ఎందుకు పంపివేశానో నీకు తెలుసు కదా. అతడు పౌరుల పిల్లలందరినీ కంఠాలు పట్టుకొని నదిలోనికి పారవేస్తూ ఉండేవాడు. పౌరులందరూ మొరపెట్టుకొనగా చేయవలసి వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ మరణించారు. నువ్వే ఇప్పుడు వెళ్ళి గుర్రాన్ని తీసుకుని వచ్చి నన్ను నరకం నుండి విడిపించాలి అన్నాడు. అంశుమంతుడు భూమిని సగరపుత్రులు చీల్చిన మార్గాన పాతాళలోకంలో ప్రవేశించి తేజోరాశి అయిన కపిలునికి నమస్కరించి తాను వచ్చిన పని అతనికి నివేదించాడు. యజ్ఞం నిమిత్తం ఆ తురగాన్ని ఇవ్వమని తన తండ్రులందరికీ ఉత్తమగతులు ప్రసాదింపమని అతనిని ప్రార్థించాడు. కపిలుడు ఆశీర్వదించి, నీ పౌత్రుడు గంగానదిని ఇక్కడికి తీసుకుని వచ్చి నీ పినతండ్రులను తరింపచేస్తాడు. నీవు అశ్వం తీసుకుని వెళ్ళు అని అనుగ్రహించాడు. అశ్వం రాగానే సగరుడు యజ్ఞం పూర్తి చేశాడు. సగరుని తరువాత అంశుమంతుడు చాలా కాలం రాజ్యం పాలించాడు. తరువాత రాజైన అతని పుత్రుడు దిలీపుడు గంగను తీసుకుని రావడానికై ప్రయత్నించాడు, కానీ సఫలుడు కాలేదు. దిలీపుని తరువాత అతని కుమారుడు భగీరథుడు రాజయ్యాడు. తమ పూర్వజుల వృత్తాంతం తెలిసిన భగీరథుడు వాళ్లను తరింపజేయడానికై గంగను స్వర్గం నుండి భూలోకంలోనికి తీసుకొని రావాలని సంకల్పించి గంగను ప్రసన్నురాలిని చేసుకొనడానికి హిమవత్ పర్వతం మీద తీవ్రమైన తపస్సు చేశాడు. గంగ ప్రసన్నయై ఏమి కావాలని అడుగగా భగీరథుడు విషయమంతా చెప్పి నీవు భూలోకానికి రావాలి అని కోరాడు. గంగ అంగీకరిస్తూ, నేను భూమిపై పడినప్పుడు ఒక్క ఈశ్వరుడు తప్ప మరెవ్వరూ నా వేగానికి నిలవజాలరు. ఆయనను అనుగ్రహింపచేసుకొనుము అని చెప్పింది. తీవ్రమైన తపస్సు చేయగా సంతోషించి శివుడు అంగీకరించాడు. భగీరథుడు గంగను స్మరించాడు. ఆమె మహావేగంతో శివుని శిరస్సు మీద పడింది. అక్కడి నుండి మహావేగంతో ప్రవహిస్తూ భగీరథుని వెనుకనే వెళ్ళి సగరపుత్రుల శరీరావశేషాలను తడిపింది. వాళ్ళందరూ స్వర్గం అధిరోహించారు. మార్గమధ్యంలో గంగ సముద్రాన్ని కూడా జలంతో పూరించింది. ఈ విధంగా అగస్త్యుడు త్రాగివేయగా నిర్మలమైన సముద్రం నీటితో యథాపూర్వంగా నిండిపోయింది. యుధిష్ఠిరా, అగస్త్యుడు ఇంత మహాప్రభావశాలి అయిన సాటిలేని బ్రహ్మర్షి.
ఋష్యశృంగోపాఖ్యానం. పాండవులు నంద, అపరనంద నదులలో స్నానం చేసి హేమకూట పర్వతం చేరారు. ఆ ప్రాంతం వైశిష్ట్యాన్ని గూర్చి యుధిష్ఠిరుడు అడుగగా లోమశుడు వర్ణించి చెప్పాడు. ఇది వృషభకూటం అను పర్వతం. దీని మీద గొప్ప తపస్సు గల ఋషభుడు అను ముని ఉండేవాడు. అతడు ముక్కోపి. కొన్ని వందల సంవత్సరాలు జీవించాడు. ఎక్కడ ఎవడైనా బిగ్గరగా మాటలాడితే వాని మీద రాళ్ళు కురిపించు అని అతడు పర్వతాన్ని ఆదేశించాడు. వాయువుని పిలిచి చప్పుడు చేయకు అని ఆజ్ఞాపించాడు. ఎవడైనా మాటలాడితే వానిని ఉరుములు నివారిస్తాయి. పూర్వం దేవతలు కూడా ఇక్కడ నివసించారని వింటాం. దీనిని సామాన్య మానవులు చూడలేరు, ఎక్కలేరు. ఇక్కడ దేవతలు కూడా యజ్ఞాలు చేశారట. వాటి చిహ్నాలు ఇప్పటికీ కూడా కనపడతాయి. దీని తరువాత కౌశికీ నది ఉంది. అక్కడనే విశ్వామిత్రాశ్రమం ఉంది. ఇది కాశ్యప వంశీయుడైన విభాండకుని ఆశ్రమం. విభాండకుడు బాల్యమునందే ఒక హ్రదంలో ప్రవేశించి తీవ్రమైన తపస్సు చేశాడు. ప్రమాదవశం చేత నీటిలో స్ఖలితమైన అతని రేతస్సును ఒక ఆడలేడి త్రాగి గర్భం ధరించి తల మీద గుప్పి కొమ్ము ఉన్న ఒక బాలుణ్ణి కన్నది. అతడే ఋష్యశృంగుడు. ఒక దేవకన్య నీవు ఒక మహామునిని కన్న తరువాత మళ్ళీ నీ రూపం ధరిస్తావు అని అను బ్రహ్మదేవుని వరంచేత మురుగిగా అయి ఆ పిల్లవానిని కన్నది. ఎల్లప్పుడూ బ్రహ్మచర్య వ్రతం అవలంబించి ఆశ్రమంలోనే ఉన్న ఋష్యశృంగుడు తన తండ్రిని తప్ప మరొక మానవుణ్ణి చూడలేదు. ఆ కాలంలోనే దశరథుని మిత్రుడైన లోమపాదుడు అను అంగదేశరాజు ఉండేవాడు. అతడు బ్రాహ్మణునికేదో ఇస్తానని ప్రతిజ్ఞ చేసి నేను ఏమీ ఇస్తాను అనలేదు అని బుద్ధిపూర్వంగా నిరాకరించాడని వినికిడి. అప్పుడు బ్రాహ్మణులు అతనిని విడిచి వెళ్ళిపోయారు. పురోహితుడు ఏదో అపచారం చేయడం వల్ల ఇంద్రుడు వర్షాలు కురిపించలేదు. ప్రజలందరూ పీడితులయ్యారు. అప్పుడు అతడు ఇందుకు కారణమేమని కొందరు తపోవంతులైన బ్రాహ్మణులను అడిగాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. రాజా, నీకు బ్రాహ్మణుల కోపం తగిలింది. దానికి ప్రాయశ్చిత్తంగా మహాతపశ్శాలి అయిన ఋష్యశృంగుణ్ణి నీ రాజ్యానికి తీసుకొని వస్తే వర్షాలు కురుస్తాయి అని ఒక తాపసుడు చెప్పాడు. ఋష్యశృంగుణ్ణి తీసుకుని రావడానికి ఉపాయం మంత్రులతో ఆలోచించి ఆ రాజు కొంతమంది వేశ్యా స్త్రీలను ఋష్యశృంగాశ్రమానికి పంపాడు. వేశ్యా సంఘనాయిక రాజాజ్ఞ ప్రకారం బయలుదేరింది. తన తెలివిని ఉపయోగించి ఒక పెద్ద పడవలో అందమైన ఋష్యాశ్రమాన్ని నిర్మింపచేసింది. కృత్రిమమైన చెట్లన్నీ పువ్వులతో పండ్లతో నిండి ఉన్నాయి. అక్కడక్కడ చక్కని పొదరిళ్ళు లతలు ముచ్చట కొలుపుతున్నాయి. నానా పుష్పఫలైర్వృక్షై కృతిమైర్శోభితై నానా గుల్మలతో పేతై స్వాదుకామఫలప్రదై అతీవ రమణీయం
తదతీవ చ మనోహరం చక్రే నావ్యాశ్రమం రమ్యం అద్భుతోపమదర్శనం. వనపర్వము 111:2-3. ఆ పడవను కాశ్యపాశ్రమానికి దగ్గరగా నిలిపి గూఢచారుల ద్వారా ఋష్యశృంగుడు సంచరించే ప్రదేశాల జాడ తెలుసుకుంది. చాలా తెలివైన తన కూతుర్ని ఆ మహర్షి దగ్గరకు పంపింది. తండ్రి దగ్గరలేని సమయం చూసుకొని ఆ ఋష్యశృంగుని వద్దకు వెళ్ళి అతనితో చనువుగా కుశల ప్రశ్నలు వేస్తూ సంభాషణ ప్రారంభించింది. ఋష్యశృంగుడు ఆమెను చూడగానే ఎవరో గొప్ప తపశ్శాలి అనుకొని కృష్ణాజనం ఆస్తరణంగా వేసి దానిపై కూర్చుండబెట్టి, నీవు ఏ వ్రతం ఆచరిస్తున్నావు, నీ ఆశ్రమం ఎక్కడ అని అడిగాడు. స్త్రీ పురుష భేదం తెలియని అతడు అంతటా పుంలింగ శబ్దాలే ప్రయోగించాడు. ఆమె కూడా అలాగే మాట్లాడింది. కాశ్యపపుత్ర, మా రమ్యమైన ఆశ్రమం ఆ పర్వతం అవతల 3 యోజనాల దూరంలో ఉన్నది. నేను ఎవరి నుండి అభివాదనం కానీ అర్ఘ్యపాద్యాలు కానీ గ్రహించను. ఇది నా వ్రతం. నేను నీకు అభివాదం చేయవచ్చును కానీ నువ్వు నాకు అభివాదనం చేయకూడదు. మా ఆచారం ప్రకారం నేను నిన్ను కౌగలించుకోవాలి. భవతా నాభివాద్యో హమభివాద్యో భవాన్మయా వ్రతమేతాదృశం బ్రహ్మన్ పరిష్వజ్యో భవాన్ మయా. వనపర్వము 111:12. మా ఆశ్రమంలో దొరికే ఫలాలు తిను అంటూ చాలా మధురమైన, చూడడానికి కూడా చాలా అందంగా ఉన్న మధుర భక్ష్యాలు ఇచ్చింది. మధురమైన పానీయాలు త్రాగించింది. అవయవాలతో అవయవాలు కలిసిపోయేటట్లు అనేక పర్యాయాలు గాఢాలింగనాలు చేసింది. ఈ విధంగా అతని మనస్సులో ఒక రకమైన ఉత్కంఠను రేకెత్తింపజేసి అగ్నిహోత్రానికి సమయం అయిపోయింది, వెళ్ళాలి అంటూ మెల్లమెల్లగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినది మొదలు ఋష్యశృంగుని మనస్సులో తెలియని బెంగ పట్టుకుంది. సాయం సంధ్యా సమయంలో చేయవలసిన పనులేవీ చేయకుండా ఆమెనే ధ్యానిస్తూ కూర్చున్నాడు. సాయంకాలానికి విభాండకుడు వచ్చి కుమారుని స్థితిని చూచి, ఇలా ఉన్నావేమి అని అడిగాడు. అతడు, నా దగ్గరకు ఒక బ్రహ్మచారి వచ్చాడు అని చెప్పడం ప్రారంభించి ఆ వేశ్యాయువతి శరీరాన్ని, ఆపాదమస్తకం వర్ణిస్తూ ఆమె ధరించిన ఆభరణాలను, ఆమె కంఠంలోని మాధుర్యాన్ని, ఆమె ఇచ్చిన ఫలాల అద్భుతమైన రుచిని వర్ణించి చెప్పాడు. ఆమె ఇచ్చిన అత్యద్భుతమైన పానీయం త్రాగగానే భూమి తిరిగిపోయినట్లయిపోయింది అని చెప్పాడు. పీత్యైవా యాన్యభ్యతికః ప్రహర్షో మమాభవద్ భూశ్చలితేవ చాసీత్. వనపర్వము 112:15. ఇవిగో అతడిచ్చిన పరిమళించే పుష్పమాలలు అంటూ వాటిని చూపించాడు. నేను కూడా అతడు ఏ విధమైన వ్రతం అవలంబించి ఉన్నాడో దానినే స్వీకరిస్తాను, అతనితో ఉంటాను అన్నాడు. విభాండకుడు, రాక్షసులు అనేక రూపాలతో వచ్చి మన తపస్సుకు విఘ్నం కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం జాగరూకతతో ఉండాలి అని పుత్రునికి బోధించి 3 రోజుల పాటు ఆ ప్రాంతం అంతా వెదిక చూచినా ఎవరూ కనపడలేదు. 3 రోజుల తరువాత
మళ్ళీ ఆ వేశ్యా యువతి ఋష్యశృంగుణ్ణి కలవడానికి వచ్చింది. మా తండ్రి రాకముందే నీ ఆశ్రమానికి వెళ్ళిపోదాం అంటూ ఋష్యశృంగుడు ఆమెతో వెళ్ళి పడవలోని ఆశ్రమం చేరాడు. వెంటనే ఆ పడవను అంగదేశానికి తీసుకొని వెళ్ళారు. రాజు ఋష్యశృంగుణ్ణి సగౌరవంగా ప్రాసాదంలోనికి తీసుకొని వెళ్ళాడు. ఋష్యశృంగుడు ఆ రాజ్యంలో ప్రవేశించగానే దేశం అంతా వర్షాలతో నిండిపోయింది. లోమపాదుడు ఋష్యశృంగునకు తన పుత్రి అయిన శాంతను ఇచ్చి వివాహం చేశాడు. అనేకమైన ఉపాయాలు చేసి విభాండకునికి కోపం రాకుండా చేసుకున్నాడు. ఆ ఆశ్రమం ఇదే అని లోమశుడు ఆ వృత్తాంతం ముగించాడు. పాండవులు లోమశుని సహాయంతో అనేక పవిత్ర తీర్థాలు చూస్తూ పరశురాముడు నివసించే మహేంద్రగిరి చేరారు. ఓం తత్సత్.